వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చంద్రబాబుతోనే ముస్లింల బంగారు భవిష్యత్తు అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో 31వ వార్డు ముస్లిం మైనార్టీలు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలో చేరారు. ఆలపాటి వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లింలకు సరైన న్యాయం చేసేది ఒక టీడీపీ ప్రభుత్వమేనని గుర్తు చేస్తూ వచ్చేది కూటమి ప్రభుత్వమని మేనిఫెస్టో ప్రకారం ముస్లింలకు దక్కాల్సిన అన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. షేక్ బాబావలి ఆధ్వర్యంలో కాజీబాబు, కాజావలి, మస్తాన్వలి, అన్వర్ బాషా, సంతని, మహబూబ్, జావీద్, బడే, రబ్బానీ, చోటు, ముజీఫ్, రఫీ, మెర్లా హనుమంతు, శివ, మెహ్రూన్, హసీనా, సాజియా, మోరింబి, నగీనా, బడేబాయ్ తదితరులు చేరగా పార్టీ నేతలు రజనీకాంత్, రావి తేజ, శ్రీను, రవి, కొమ్మూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బాబావలి మరియు దాదాపు వాళ్ళకు సంబంధించినటువంటి వైసీపీ కార్యకర్తలందరినీ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి జారాలి. చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాజధానిని ఏర్పరచగలరు. రాజధాని అనేది ఉంటే పనులకి ఎలాంటి ఆటంకం లేకుండా అందరికీ పనులు కల్పించబడతాయి. అంతేకాకుండా ముస్లిం మైనార్టీలకి ఆ రోజున కార్పొరేషన్ ఏర్పరిచిన, ఆ కార్పొరేషన్ నుంచి నిధులు కేటాయించిన, అంతేకాకుండా నిన్నటి మేనిఫెస్టోలో విజయవాడలోనే హౌస్ని ఏర్పరుస్తామని చెప్పి హామీ, అంతేకాకుండా రంజాన్ తోఫాని తీసేసినందుకు నిరసనగా, అదేవిధంగా దుల్హన్ కార్యక్రమాన్ని నిబంధనలతో కూడి ఎన్నికల సందర్భంలో మేము ఇస్తున్నామని చెప్పి ప్రచారం నమ్మబుద్ధి కావట్లేదని చెప్పి చాలా స్పష్టంగా ఈ రోజున ముస్లిం మైనార్టీ సోదరులు ఈ రోజున వైసీపీ పాలన వల్ల, వైసీపీ ప్రభుత్వం వల్ల, వైసీపీ నాయకత్వం వల్ల మేము లబ్ధి పొందింది ఏదీ లేదు అనే భావన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే ఉద్దేశంతో ఈ రోజున వీరందరూ కూడా పార్టీలోకి చేరినందుకు వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా ఈ పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వస్తుంది. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఏ విధమైన ప్రలోభాలకు, ఒత్తిడికి గురి కాకుండా స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పి రాజశేఖర్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు తెనాలి మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ శ్రీనివాసులు ఆదేశాల మేరకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. స్థానిక చిన్రావూరు పార్క్ నందు జరిగిన సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ చట్టాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్క కార్మికుడు కార్మిక చట్టాల గురించి తప్పగా తెలుసుకోవాలని, అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించడంలో న్యాయ సేవాధికార సంస్థలు విస్తృతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరికి హక్కులతో పాటుగా బాధ్యతలు ఉంటాయని, వాటిని సక్రమంగా నిర్వర్తించాలని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు న్యాయ సేవాధికార సంస్థ అండగా ఉంటుందని తెలిపారు. మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ కె అనుష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్లు ప్రసంగించారు. 1987 సంవత్సరంలో లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్, న్యాయ సేవల సంస్థల చట్టం అన్న దాన్ని ఒకదాన్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా నేషనల్ లెవెల్ అంటే మన భారతదేశానికి సంబంధించి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మన స్టేట్కి సంబంధించి ఏపీ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే జిల్లాకు సంబంధించి డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, అలాగే మండలాలకు సంబంధించి మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ అనే దాన్ని ఆ యాక్ట్ ద్వారా ఇలాగా విభజించడం జరిగింది. అదేవిధంగా మన తెనాలి మండలానికి వచ్చేటప్పటికి మనకు 11th ADJ గారు డి శ్రీనివాసులు గారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తారు. పారిశ్రామిక కార్మికులు కూడా ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే ఉచిత న్యాయ సహాయాన్ని అలాగే వారి యొక్క సమస్యలని తెలియజేసుకోవాలనుకున్నారో వారు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి వచ్చి వారి యొక్క ఏదైతే పరిష్కారాన్ని కోరుకుంటున్నారో వాళ్ళు ఒక ఎఫిడవిట్ ద్వారా ఆ మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీకి ఇస్తే వారు దానికి బాధ్యులైన వారిని ఎవరైతే వాళ్ళని పిలిపించి మీకు అక్కడికక్కడ న్యాయం చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు, వన్ టౌన్ పోలీసులు, ఎర్రంశెట్టి అనిల్ కుమార్, న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది షేక్ మహబూబ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క కార్మిక చట్టాలు
హక్కులు ఇవన్నీ కూడా మన భారత రాజ్యాంగం నుండే పెంపొందించుకున్నాం. ఈ యొక్క కార్మిక చట్టాలు మనకి ప్రతి ఒక్క కార్మికుడికి ఇన్ని గంటలు పనిచేయాలి, ఇన్ని గంటలు రోజుకొచ్చి ఇన్ని గంటలు, నెలకొచ్చి ఇన్ని గంటలు అని, వాస్తవంగా అయితే 40 గంటలు వారానికి, 9 గంటలు వచ్చి రోజుకి అని నిర్దేశించబడ్డారు. అలాగే కొన్ని యాక్ట్స్ మనకి ఈ మినిమం వేజెస్ యాక్ట్, ఇంత శాలరీస్ ఇవ్వాలి, లేడీస్కి ఇటువంటి వసతులు కల్పించాలి, లేడీస్ సమయంలో వాళ్ళకి ఇటువంటి సెలవులు ఇవ్వాలి, వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇవ్వాలి, అన్నీ కూడా ఈ చట్టాల్లో రూపొందించబడ్డాయి. అలాగే మీరు చేసే విధుల్లో సేఫ్టీ ప్రికాషన్స్, మీరు కరోనా టైంలో మీరు చేసిన సేవలు దేశం ప్రపంచం మొత్తం ఈ కార్మికుల్లో ఎక్కువగా ఈ యొక్క మీ మున్సిపల్ శాఖలో శానిటరీకి సంబంధించిన వాళ్ళే దేశాన్ని కాపాడారు. మీరందరూ కూడా మీ హక్కుల గురించి తెలుసుకొని మీకు కూడా చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. పిఎఫ్ కానీ ఈఎస్ఐ ఉందని తెలుసు మీ అందరికీ. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ కిందాక సార్ చెప్పినట్టు మెటర్నిటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే పర్మనెంట్ వర్కర్స్ అయితే మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి. మీ తర్వాత కంపాషనేట్ గ్రౌండ్స్ అంటే మీ తర్వాత మీ పిల్లల్ని కూడా అపాయింట్ చేసే ఫెసిలిటీస్ ఉంటాయి. వీటన్నిటి గురించి మీకు అవగాహన కలిగి ఉండడం వల్ల మేము ఎక్కడైనా ల్యాబ్స్ చేస్తే, అంటే మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే, అధికారపరంగా మేము ఎక్కడైనా ఫెయిల్ అయితే దానికోసం మీకు ఫైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా మాతో ఫైట్ చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు వీళ్ళ సార్ వాళ్ళందరూ చెప్తున్నట్టు డైరెక్ట్గా న్యాయస్థానాన్ని ఆశ్రయించి కూడా మీ హక్కులను ఫైట్ చేయగలుగుతారు. తెనాలి మండలం మల్లిపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మాజీ మంత్రి, తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో తెనాలి మండలం మల్లిపాడు గ్రామ వైసీపీ పార్టీ అధ్యక్షులు పినపాటి గోపి, ఉపాధ్యక్షులు మొవ్వా డేవిడ్, యూత్ లీడర్ మంద అఖిల్ ఆధ్వర్యంలో శృంగరపాటి సూరయ్య, బొక్కిన రవికిరణ్, ఆరంబాక పవన్, సుద్దపల్లి రాఘవులు, మూల్పూరి అజిత్, ఒలివేటి జోష్, కొలకలూరి మధు, పినపాటి రూపస్, పవన్, రవికిరణ్, ప్రణేష్, శ్రీకాంత్, జీవన్ పార్టీలో చేరగా కార్యక్రమంలో చావలి రాజేంద్ర ప్రసాద్, కంచెల ఏడుకొండలు, పినపాటి రవీంద్ర, సౌపాటి కిరణ్, బొంతా శ్యామ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఎన్నో కష్టాలు, నష్టాలు అన్నీ పడ్డారు. ఈరోజు మళ్ళీ సూరయ్య మరి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి, అన్న నేను మళ్ళీ పార్టీలో రావాలనుకుంటున్నానంటే, ఓకే నాన్న అని చెప్పి అందరితో మాట్లాడేవాడిని అడిగాను. తను కూడా లేదన్నా అందరితో మాట్లాడాను, హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా అని అంటే, మరి అదేవిధంగా పెట్టుకుంటా అంటే వాళ్ళు పెట్టుకోమని చెప్పాను. ఒక్కటి మీ అందరు గమనించాల్సింది ఏంటంటే, దళితులకి గతంలో ఇచ్చినటువంటి పథకాలు తీసేసినటువంటి ప్రభుత్వం, పార్టీ ఏదైనా ఉందంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ప్రభుత్వం. ఎందుకు మీకు ఇది చెప్తా ఉన్నానంటే, మన జీవన విధానంలో ఏం మార్పు రాల. కరెంటు బిల్లు కట్టకుండా ఉండే కార్యక్రమం ఎప్పుడు పెట్టాం? చంద్రబాబు నాయుడు కాలంలో పెట్టాం. మీకు బాగా గుర్తుందో లేదో, 8 సంవత్సరాల క్రితం పెట్టాం. జగజ్జీవన్ రావు జీవన జ్యోతి పథకం అని చెప్పి దాని కింద ఉచిత విద్యుత్తు అనేది మొట్టమొదటిగా ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత కరెంటు బల్బు మన ఇంట్లో వెలిగిన తర్వాత ఆ బల్బుకి వచ్చే ఏదైతే విద్యుత్ ఉందో ఆ విద్యుత్కి మనం డబ్బులు కట్టకుండా వాడుకున్నటువంటి పథకం మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు. అంటే పేదవాడికి ఏది కావాలని చెప్పి ఆలోచించే శక్తి, సమర్థత ఎవరికి ఉందా అంటే తెలుగుదేశం పార్టీకి ఉందని చెప్పి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మనం చేస్తాం. పెన్షన్ ఎవరి కోసం పెట్టాం? ఎవరైతే కష్టపడి వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఈ రోజున పని చేయలేని పరిస్థితిలో 25 రూపాయల నుంచి 75 రూపాయలు చేసి 200 చేస్తే 200 నుంచి 1000 చేసి 1000 నుంచి 2000 చేసినటువంటి
నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇందుట్లో నేను ఎందుకు చెప్తున్నానంటే 1825 రూపాయలు చంద్రబాబు నాయుడు తీసుకొస్తే, తెలుగుదేశం పార్టీ తీసుకొస్తే 175 రూపాయలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఆ రోజున రాజశేఖర రెడ్డి ఇవ్వని, ఇంకోళ్ళు ఇవ్వని. ఇవాళ 3000 చేశారు. ఆ 3000 5 సంవత్సరాల్లో తీసుకొచ్చారు. అంటే 1000 రూపాయల పాతిక, అంటే 1025 వాళ్ళు పెంచితే 1875 తెలుగుదేశం పార్టీ పెంచింది. ఎవరు దళితుల పట్ల న్యాయం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. నాకంటూ ఒక టీం ఉంది, అది నేను రాజా గారికి చెప్తున్నాను. ఆ టీంను మొత్తం కూడా మన టీడీపీలోకి తీసుకొచ్చి నేను ఓటేపించగలుగుతాను. నా ప్రయత్నం వంతు నేను తీసుకున్న ఈ కార్యక్రమం నేను చేస్తా. ఈ కృషి ఎలా చేస్తానంటే, నేను ఏదైనా కమిట్మెంట్ తీసుకుంటే నా పని ఎలాగా చేస్తానో పార్టీ కోసం పని చేస్తాను. కానీ నేను ఏదో ఆశించి పార్టీలోకి రాలేదు, ఏదో నాకు లాభం వచ్చిందని రాలేదు. ఒక కమిట్మెంట్గా పార్టీకి పని చేయాలి, ఎస్సీల అభివృద్ధికి మన నారా చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తారు. వాళ్ళకు కూడా చెప్పి, అట్లాగే శ్రీకాకుళం కానీ చాలా మందిని అవేర్నెస్ ఇచ్చి వాళ్ళందరికీ ఈసారి మనం టీడీపీ పార్టీని గెలిపించాలని చెప్పేసి చాలా విధాలుగా నా వంతు నేను చాలా కృషి చేసుకుంటూ వస్తున్నాను. పట్టణంలో పలు చోట్ల ఘనంగా మేడే వేడుకలు నిర్వహించారు. ది తెనాలి డివిజన్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మేడే సందర్భంగా కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. పట్టణ గాంధీ చౌక్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్మికులకు అల్పాహారం పంపిణీ చేశారు. షేక్ ఫహీ అహ్మద్, రెడ్ రౌతు శ్రీనివాసరావు, గోపాలం శ్రీనివాసరావు, పలువురు సభ్యులు పాల్గొన్నారు. తెనాలి డివిజన్ భవన నిర్మాణ టాపీ వర్కర్ల యూనియన్ మన ఈరోజు మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణకు నాదెండ్ల మనోహర్ గారు వచ్చి జెండా ఆవిష్కరణ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ₹1 కోటి విరాళంగా ప్రకటించారు. పదవుల్లో ఉన్న ఏ నాయకులు కూడా అట్లా చేసి లేరు కాబట్టి మేము వాళ్ళకి భవన నిర్మాణ కార్మికులు వాళ్ళకి సపోర్ట్ చేద్దామని మేము అనుకుంటున్నాము. రానున్న కాలంలో కార్మికులు సంక్షేమం కోరిన వ్యక్తులు మన నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కాబట్టి వీళ్ళకి మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు గాంధీ చౌక్ నందు అల్పాహార విందు ఏర్పాటు చేశాము భవన నిర్మాణ కార్మికుల కోసం. అదేవిధంగా ది తెనాలి తాలూకా పట్టణ భవన నిర్మాణ తాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలోని యూనియన్ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ జరిపారు. కార్యక్రమంలో డి నాగరాజు, కేవై రాజు, ఎం నాగరాజు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎందరో త్యాగదనుల ఫలం ఈరోజు మనం మేడే జరుపుకోవడానికి కారణం. ఇదివరకు 15 గంటలు 18 గంటలు పని శ్రమ దినాలు ఉండేవి. అవి కాదు 8 గంటలే కార్మికులు పనిచేయాలని చెప్పి ఎందరో దీక్షలు చేసి పోరాటాలు చేసి వాళ్ళ పోరాట ఫలమే మనకి ఇవాళ మేడే జరుపుకుంటున్నాం. మనం తెనాలి పట్టణ టాపీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ యూనియన్ ఆఫీస్ ముందు ఘనంగా మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నాం. కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ హయాంలో ఇక్కడ గతంలో ఎన్నడూ లేని అరాచకాలు జరిగాయి. సరెండర్ అవ్వకుంటే మీ ఇంట్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ పెట్టించి అరెస్ట్ చేస్తామంటూ బెదిరించే పరిస్థితులు నెలకొన్నాయి. ఫ్లాట్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు కట్టాలన్నా కప్పం కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఎమ్మెల్యేని మళ్లీ గెలిపిస్తే శివకుమార్ ట్యాక్స్ ను చట్టబద్ధం చేస్తారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట 80 కోట్లు దోచేశారు. వ్యాపారుల వద్దకు రౌడీలను పంపి వసూళ్లు చేస్తున్నారు. ఆర్యవైశ్య కౌన్సిలర్ పై దాడి చేశారు. అతి చేయవద్దు ఖబర్దార్ అంటూ చంద్రబాబు హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో నేను చూశాను, ఒక వార్డు మెంబర్ ఉంటే అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటే మన వాళ్ళే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు, మర్చిపోయాడు. అప్పట్లో వాళ్ళ ఇంట్లో సీసీటీవీ కెమెరా పెట్టుకున్నారు కాబట్టి ఈ దొంగలు ఎంత నేరస్తులంటే ఉగ్రవాదుల కంటే ఎక్కువ నేరుగా ఇంట్లోకి పోయి నేరుగా ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటే దాని పక్కన లిక్కర్ పెట్టి ఆ మద్యం పెట్టిన తర్వాత పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేయమంటే ఆ ఆడబిడ్డ ఆయన వైఫ్ ఉంటే వాడు అంటున్న ఆడపిల్లలు ఉన్నారు, ఎందుకు వచ్చారు మీరు, మా ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి,
అలాంటి జరగవంటే కాదని నేరుగా తెలిసినట్టు నేరుగా ఓవర్ ట్యాంక్ పోయి ఇక్కడ మధ్య ఉంది చెప్పిన పోలీసులు ఏమన్నా నాకు అర్థం కాదు. ఎంత బెదిరివాడంటే ఈ పోలీసులు మాట్లాడితే మీ ఇంట్లో గంజాయి పెట్టి నేను అరెస్ట్ చేస్తాం, సరెండర్ కావాలి, మీ ఇంట్లో మద్యం పెట్టి అరెస్ట్ చేస్తాం, బొక్కలు వేస్తాం, మీ ఇంట్లో డ్రగ్స్ పెట్టి నిన్ను అరెస్ట్ చేస్తాం అంటే ఎప్పుడో చూసారా కానీ మీరు? అలాంటి చేసిన దుర్మార్గుడు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కబద్దార్ జాగ్రత్తగా ఉండు. వెంచర్లు వేయాలన్నా అపార్ట్మెంట్లు కట్టాలన్నా ఇక్కడ ఉండే పేరు చెప్పరు కానీ కప్ప కట్టాలి. కట్టాలా లేదా? రిజిస్ట్రేషన్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్ అన్నిటికీ కొత్తగా శివకుమార్ ట్యాక్స్. రేపు మళ్ళాగానే ఓట్లేసి చట్టం చేస్తాడు శివకుమార్ ట్యాక్స్ అని. ఆర్యవైట్ సామాజిక వర్గానికి చెందిన యుగంధర్ అనే కౌన్సిల్ పైన దాడి చేస్తాడు. కబద్దార్ జాగ్రత్తగా ఉండు, పాత తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకో. మార్కెట్ వ్యాపారం నుండి ప్రతి నెల రౌడీలు పంపించిన రౌడీ మామూలు వసూలు చేస్తాడు. అవునా కాదా? కొన్ని వందల లారీలు సాయంత్రం ఇసుకేసుకొని పోయేవాడు. జ్ఞాపకం ఉన్నా మీకు? ఆ ఫోటోలన్నీ పెట్టాము మేము సోషల్ మీడియాలో. జ్ఞాపకం ఉందా మీకు? ఈయనంట ఈ యొక్క సైకోకి స్వాతి ముత్యం మొన్న పరిచయం చేశాడు. స్వాతి ముత్యం అంట ఈయన. అవునా తమ్ముడు? స్వాతి ముత్యం మీకు కావాలని అడుగుతున్నా. టిట్కో ఇల్లు కట్టాం, ఇవ్వలేదు. నేను వస్తానే ఇమ్మీడియట్ గా టిట్కో ఇల్లు కట్టించే బాధ్యత మాది. ఉచితంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని మీ అందరికీ ఆలోచిస్తున్నా. ఇవన్నీ ఈరోజు చెప్పడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసా. ఇంకా నేను సూపర్ 6 చెప్పాలా? ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అవసరం లేదు అని చెప్పాను. ఒకసారి చదువుకోండి. మళ్ళీ చెప్తున్నా, చదువుకున్న తర్వాత మీరు చైతన్యం రావాలి. గ్రామాలు తిరగబడాలి, వార్డులు తిరగబడాలి. 13వ తారీఖున ఎండుందని ఇంట్లో పడుకొని ఓటు చేయకపోతే ముఖ్యంగా టౌన్ లో ఉండేవాళ్ళకి చెప్తున్నా, మధ్య తరగతి వాళ్ళకి చెప్తున్నా, ఇంకా పైన వాళ్ళకి చెప్తున్నా, మాకు అన్ని ఉన్నాయి, మాకు అన్ని తెలుసు. ఓటు వేయకపోతే ఏమవుతుందనుకుంటే గొడ్డలి మీ ఇంటికి ఒకసారి జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మంచి గవర్నమెంట్ లేకపోతే మనకు రక్షణ లేదు. మీ ఆడబిడ్డ బయట వచ్చి మళ్ళీ కూడా తిరిగి ఇంటికి వస్తారని నమ్మకం లేదు. గంజాయి బ్యాచ్ రెచ్చిపోతే ఆ గంజాయి బ్యాచ్ కాపాడే నావిడే కరువు అవుతాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు ఒక చిన్న విరామం.